ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తున్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ఎంత వాత్సల్యంతో తీసుకొచ్చాడు కదా. ఈ నూతన దినంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను స్తుతిద్దాం. దీనమంతా కూడా మనకు తోడుగా ఉండమని ప్రార్థిద్దాం. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము బలహీనతలో ఉన్నాము, అయితే అది మన ఓటమి అని మనం భావిస్తున్నామా? అలా భావించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా చాలా బలహీనుడుగా ఉన్నాడంట. అతను తను వ్యక్తిగతంగా తన శరీరంలో ఏదో ఒక బలహీనత ఉన్నది. అది ఏ బలహీనతనో మనకు తెలియబడలేదు. కానీ ఆ శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. ఆ ముళ్ళును తొలగించవలనని ప్రభువును ముమ్మారు వేడుకొన్నాడంట. అయితే దేవుడు అతనికి చెప్పినది ఏంటి తెలుసా? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పాడంట. అప్పుడు అతడు చాలా సంతోషించాడు. ఎందుకంటే అతడేం నిరుత్సాహపడలేదు, అతనేం కృంగిపోలేదు. తను చేస్తున్నటువంటి పనులన్నింటిలో కూడా నా బలహీనతతోనే నేను చేస్తాను. అతను అంటున్నాడు, అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నేను నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును, ఎందుకంటే అప్పుడే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది అని. మనం కూడా అలా కృంగిపోతున్నామా? నేను బలహీనుడను, నేను బలహీనురాల్ని, నేను ఏ పని చేయలేను, నేను ఏ విధంగా కూడా మరి దేవుని కొరకు పరిచర్య చేయలేను అని బలహీనులుగా ఫీల్ అవుతూ ఉన్నారా? అయితే అలాంటి బలహీనతలో కూడా మనము అతిశయించగలిగిన ఒక గొప్ప కృప మనకున్నది. ఆ కృపనే ఆయన శక్తి మన బలహీనతలో పరిపూర్ణమైతూ ఉన్నది. నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ దుఃఖంలో, ఏ సమస్యలో, ఏ వేదనలో ఉన్నా కూడా మరి దేవుడు మనలను బలపరిచే దేవుడై ఉన్నాడు. ఒకవేళ మనలో మన శరీరంలో ఉన్న బలహీనత తొలగిపోకపోతే కూడా మనం ఏం దిగులు పడవలసిన అవసరం లేదు. మనము ఎంతో మందిని గురించి చదువుతూ ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. మరి నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి, తను యంగ్ ఏజ్లోనే మరి తను పుట్టుకతోనే అంగవైకల్యంతో, అంటే తన యొక్క శరీరం అంతా కూడా చచ్చుబడిన స్థితిలో ఆమె కేవలము మాట్లాడగలదు, అంతే, చూడగలదు, మాట్లాడగలదు. కానీ తన యొక్క శరీరం అంతా కూడా చచ్చుబడిన స్థితిలో ఉన్నటువంటి అమ్మాయి, తను హైందవురాలు అయినప్పుడు తను ఒక బైబిల్ వాక్యం ద్వారా పట్టబడి ఆమె దేవుని అంగీకరించి తెలుసుకున్న తర్వాత ఆమె చేసినటువంటి గొప్ప పరిచర్యను గురించి వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ అమ్మాయి తనను తీసుకొని వెళ్ళి ఆ కూడళ్లలో, అంటే ఎక్కడైతే కాలేజెస్ ఉంటాయో, ఎక్కడైతే బస్ స్టాండ్లు ఉంటాయో, రైల్వే స్టేషన్లు, అలాంటి చోట్ల ఆమెను పడుకోబెట్టమని చెప్పేదన్నమాట. ఆమె అక్కడ పడుకున్న స్థితిలోనే ఆమె దేవుని గురించి ప్రకటిస్తూ ఉండేదంట. అప్పుడు వింటున్నటువంటి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవారు. ఏంటి అమ్మాయి తనకు శక్తి లేదు, ఏమీ లేదు. ఒకవేళ కొంతమంది ఎగతాళి కూడా చేస్తుండవచ్చు, నువ్వు అంతగా నమ్ముతున్నావు కదా దేవుడు నేను ఎందుకు స్వస్థపరచలేదు అని. కానీ దేవుడు ఆ స్థితిలోనే ఆమెను ఎన్నుకున్నాడేమో. మరి ఆ అమ్మాయి తను మరణించే పర్యంతం కూడా ఆ అమ్మాయి ఆ విధంగా దేవుని గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నది. ఆ విధంగా ప్రకటించిన తర్వాత కొద్ది కాలానికి ఆమె చనిపోయినప్పటికీ కూడా ఆమె ద్వారా మార్పు చెందినటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వారు ఎంతోమంది సేవకులుగా ఇప్పటికి కూడా ఉన్నారు అని నేను విన్నాను. ఒక దైవ సేవకుని ద్వారా విన్నాను. ఇది ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప ధన్యత ఆ అమ్మాయి. మరి మనమైతే మన అవయవాలన్నీ బాగున్నా కూడా మనం ఎన్నోసార్లు దేవుని గురించి ప్రకటించడానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. యవ్వన కాలంలో ఎవరైనా చక్కగా పని చేసి ఉండవచ్చు, కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేనేం చేయగలను అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఎంతోమందికి కౌన్సిలింగ్ చేయడం ద్వారా, ఎంతోమందితో మాట్లాడడం ద్వారా పరిచర్య చేయవచ్చు. అలాగే మన ఇరుగు పొరుగు వారితో, మన ఇంటికి వచ్చే వాళ్ళతోనే
మరి వృద్ధులైనటువంటి వారు మాట్లాడి వారిని మరి దేవుని వైపుకు నడిపించవచ్చు. మరి అనేక సార్లు ప్రార్థనలు చేయడం ద్వారా కూడా అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయడం కూడా ఒక గొప్ప పరిచర్యగా ఉన్నది. మనం అనుకుంటాము, నేను శక్తిహీనుణ్ణి, నేను శక్తిహీనురాలిని. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ శక్తిహీనతలోనే నేను నా బలమును పరిపూర్ణం చేస్తున్నాను అని దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మరి అపొస్తలుడైన పౌలైతే తన శరీరంలో ఒక ముళ్ళున్నది, అది ఎందుకున్నది అని అతను అంటున్నాడు. ఏంటంటే, ఎందుకున్నదంట, అతడు అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, అయితే దానిని తొలగించాలని దేవుణ్ణి నేను వేడుకున్నాను, కానీ ఆయన తొలగించలేదు. అయితే అతనికి చాలా నిరాశ కలిగి ఉండవచ్చు, బాధను కలిగి ఉండవచ్చు. కానీ ఆ ముళ్ళు ద్వారానే పౌలు దేవుని ప్రేమను, వాగ్దానాలను, ఆశీర్వాదాలను తన కష్టాలను తట్టుకోవడానికి, అధిగమించడానికి తగినంతగా అతడు అనుభవించాడు. అందుకే అతను చెప్తున్నాడు కదా, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషిస్తున్నాను. నాకు కలిగిన బలహీనతలలో నేను సంతోషిస్తున్నాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని అతడు చెప్పగలుగుతూ ఉన్నాడు. అతడు ఏమని అతనికి అర్థమైందంటే, నేను బలహీనతలో ఉన్నాను కాబట్టి నేను నిస్సహాయాన్ని కాదు, నేను ఓటమిని చవి చూడడం లేదు, నేను ఓడిపోయాను అని అనుకునేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే నేను ఎంత బలహీనతలో ఉన్నా కూడా నేను దేవుని పని చేస్తాను అని అతడు ఎంతో దృఢ నిశ్చయంతో తన యొక్క చివరి దాకా కూడా తను మరి అసాసినేట్ చేయబడ్డాడు. అంతవరకు కూడా అతను పని చేశాడు. అతని యొక్క పని అంతటిలో కూడా దేవుడు అతనికి ఎల్లప్పుడూ కూడా అతని బలహీనతలలో దేవుని బలము పరిపూర్ణమైంది. అందుకే కదా అపొస్తలుడైన పౌలు ద్వారా రచించబడిన అనేకమైన పత్రికలు మన చేతిలో ఉన్నాయి. ఈ దినము మనము ఎంతో బలమును పొందుకుంటున్నాము, ఆధ్యాత్మికంగా మేలును పొందుకుంటున్నాము, అనేక రీతులుగా మనం నడిపించబడుతున్నాము అంటే ఆయన యొక్క పత్రికలు మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాయి. మనం కూడా ఏదైనా మనకున్నటువంటి తలాంతును ఏదో ఒక రకంగా ఉపయోగించుకొని మనము ఇతరులతో మాట్లాడడం కానీ, ఒకవేళ రచించగలిగిన శక్తి ఉన్న వాళ్ళైతే రచించడం ద్వారా కానీ, ఎక్కడైనా మాట్లాడగలిగిన శక్తి ఉంటే మాట్లాడటం ద్వారా కానీ ఏదో ఒక విధంగా మనం దేవునికి పరిచర్య చేయవచ్చు. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ఎప్పుడు కూడా, నేను ఓటమి అనుభవిస్తున్నాను, నేను ఓటమి చేయి చూస్తున్నాను, నాకు నిస్సహాయత అంటే ఓటమి కాదు, బలహీనత అంటే ఓటమి కాదు అని మనం అర్థం చేసుకొని దేవుని కొరకు పని చేయడానికి మనం నేర్చుకుందాం. నమ్మకంగా మన పరిస్థితిని అంతటినీ దేవుని చేతులకు మనం అప్పగించినప్పుడైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనము పని చేయవచ్చు. ఏ బలహీనత అయినా కూడా మనకు సాధనంగా వాడబడుతుంది. ఏ బలహీనత అయినా కూడా మనము బలం తెచ్చుకొని పని చేయగలము. మా నాన్నగారు నాకు తెలుసు, ఆయన సేవకుడు, దైవ సేవకుడు. అయితే ఆయన ఎంత హై బీపీ ఉన్నింది ఆయనకు, అయినా కూడా ఎప్పుడూ కూడా పరిచర్యను నిర్లక్ష్యం చేయలేదు ఆయన. ఎంత కష్టమైనా సరే, శారీరకంగా ఎంత బలహీనుడైనా సరే, ఆయన మాత్రం ఏ సమయంలో కూడా తన పరిచర్యను ఆయన మానలేదు. ఆయనకు ఉన్నటువంటి వాగ్దానం కూడా ఇదే, నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుంది, నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆ యొక్క వాగ్దానంనే పట్టుకొని ఆయన పరిచర్య చేశాడు. అదే వాగ్దానము మేము కూడా పొందుకున్నాము. అలాంటి శక్తితో, అలాంటి బలహీనతలలో మేము పొందుకున్న శక్తి చేతనే మేము ఏదైనా చేయగలుగుతున్నాము. ఇలాంటి గొప్ప కృప దేవుడు మాకిచ్చాడు. అదేవిధంగా మరి అందరికీ కూడా ఇస్తున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరు కూడా ఏ బలహీనత ఉన్నా సరే మనము ఆ బలహీనత యందు దేవుని కృపను పొందుకుంటూ ఆయన శక్తి మనలో పరిపూర్ణమవుతుండగా దేవుని కొరకు పని చేయడానికి మనము ప్రయత్నిద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రభా పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ వందనములు, స్తోత్రం నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. నీవు ఎంత శక్తిమంతుడవో మాకు తెలుసు. మాలో ఉన్నటువంటి అనేక బలహీనతలను నీవు ఎరిగి ఉన్నావు. అయితే
ఏ బలహీనత అయినా మాకు ఓటమి కాదు, ఏ నిస్సహాయత అయినా అది మాకు ఓటమి కాదు. మా వ్యక్తిగత జీవితాలలో మాకున్న అనేక బలహీనతలు ఉంటాయి. అయితే ప్రభా, ఏ బలహీనత కూడా మమ్మలను ఓటమి పాలు చెయ్యదు అని మేము గ్రహించి ప్రభా, నీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ కూడా నీ శక్తిని పొందుకుంటూ నీ కృప వల్లనే మేము ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి. ఏ వయసులో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యలలో ఉన్నా, ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా కూడా తండ్రి, మేము నీ పని చేయడానికి మాకు సహాయం చేయండి. అవును ప్రభా, మేము ఎంతోమందిని గురించి విని ఉన్నాము. ఎంతోమంది క్యాన్సర్తో బాధపడుతూ కూడా ఎన్నో రకాలుగా పరిచర్య చేస్తున్నటువంటి వారు అనేక మందిని చూస్తూ ఉన్నాము. మా ప్రభా, శారీరకంగా ఏమాత్రం నడవలేని స్థితిలో ఉన్నా కూడా నోటి ద్వారా, మాట ద్వారా మరి పరిచర్య చేసినటువంటి వారిని మేము చూస్తూ ఉన్నాము. మా ప్రభా తండ్రి, మరి ఏమాత్రం శక్తి లేనటువంటి వారు కూడా సైకిళ్ళ పైన ప్రయాణిస్తూ మరి నీ యొక్క వాక్యమును మరి గోడల మీద రాస్తున్నటువంటి వాళ్ళను కూడా మేము చూస్తున్నాము. తండ్రి, ఇన్ని రకాలుగానైనా నీవు అనేక మందిని వాడుకుంటూ ఉన్నావు ప్రభా. మరి తండ్రి, మేము ఏ బలహీనతను చూపించి మేము నీ నీ దగ్గర మేము సాకులు అడుగుతున్నాము, అలాంటి పరిస్థితులలో మేము ఉండకుండా మాకు సహాయం చేయండి. ఏ విధంగా అయినా సరే తండ్రి, మేము నీ యొక్క వాక్యమును ప్రకటించడానికి, నిన్ను గురించి మాట్లాడడానికి, మా జీవితంలో నీవు మాకు చేసినటువంటి అనేకమైన గొప్ప కార్యాలను మేము ఇతరులకు చెప్పడానికి మాకు సహాయం చేయమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాము. ప్రభా, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారు ఎలాంటి బలహీనతలలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా, సమస్యలలో ఉన్నా, ఆర్థిక పరంగా కష్టంలో ఉన్నా, ఒకవేళ ఏ రకమైన ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నా కూడా తండ్రి, నీ పరిచర్యను మాత్రం మానకుండా వారి యొక్క బలహీనతలో మీరు శక్తిని పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ బలహీనతలలో నీ బలమును పొందుకుంటూ నీ యొక్క పరిచర్య చేయడానికి మీరు కృప దయచేయండి. తండ్రి, సమయం కొద్దిగా ఉన్నది, చాలా తక్కువగా ఉన్నది నాయన. మా ప్రభా, మరి నీ యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంటుండగా అనేక మందిని నీ వద్దకు నడిపించడానికి మాకు కృప దయచేయండి. ఎంతమంది నిన్ను అంగీకరించక ఇంకా తండ్రి నిన్ను తెలుసుకోలేక ప్రభా, నీ యొక్క సిలువ విలువను అర్థం చేసుకోలేక ప్రభా, ఎంతమంది కఠిన హృదయాలుగా ఉన్నారో వారి ఆ హృదయాన్ని మీరు కదిలించండి. వారి హృదయాలను మీరు ఓపెన్ చేయండి నాయన. మా ప్రభా, మనోనేత్రాలను వెలిగించండి. మా తండ్రి దేవ, మీరే కృప చూపించండి. ఒక వాక్యం ద్వారా మాట్లాడతారా, ఒక పాట ద్వారా మాట్లాడతారా, ఒక దైవ సేవకుని ద్వారా మాట్లాడతారా, మరి ఏదో ఒక రకంగా తండ్రి వారు నీ వాక్యము వారి చెవులలో వచ్చి వారి హృదయాన్ని తాకి ప్రభా, వారి బండబారిన హృదయం నాయన బలము పొందుకున్నట్లుగా, నిన్ను అంగీకరించినట్లుగా హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఎంతోమంది వ్యసనాలకు గురై తండ్రి మరి నిన్ను తెలుసుకోలేక ఉన్నారు. మరి కళ్ళు మూసుకుపోయినటువంటి పరిస్థితులలో నాయన, హృదయ నేత్రములు మూసుకుపోయినటువంటి పరిస్థితులలో ఉన్నారు. మా ప్రభా, సహాయం చేయండి నాయన. వారిని కూడా మీరు మరి నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. నీకు అసాధ్యమైనదైతే ఏది లేదు తండ్రి. మా ప్రభా, మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణాలలో, మా రాకపోకలందు, మా యొక్క ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండి మేము నీకు మహిమకరంగా జీవించటకు, నీకు మహిమకరంగా పనిచేయటకు సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, మా పని స్థలములలో మేము ఇతరులకు నీ గురించి చెప్పగలగడానికి తండ్రి ప్రభా, మా మాట ద్వారా, తలంపు ద్వారా, క్రియల ద్వారా, మా నడవడిక ద్వారా నిన్ను ప్రకటించే రీతిగా మా జీవితం ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. విద్యార్థులను దీవించండి. ఎంతోమంది నాయన పరీక్షలు రాస్తున్నారు, సిద్ధపడుతున్న వారు అనేకులు. మా ప్రభా, మరి 10th క్లాస్ అయినా సరే, మరి ఇంటర్మీడియట్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, ఏ పరీక్షలకు వారు సిద్ధపడుతున్నారో నాయన, ప్రతి పరీక్షకు నాయన వారిని మీరు సిద్ధపరిచి చక్కగా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా వారికి మీరు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారు రాకపోకలందు తోడుగా ఉండి క్షేమంగా నడిపించండి. ఆరోగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు నీ వైపు చూసిన ప్రతి బిడ్డను దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
తను నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫ్లరిష్ ఉన్నట్లుగా సహాయం చేయండి. నూతన కార్యక్రమాలు ఏవేవైతే మరి సిద్ధపడుతున్నారో తండ్రి, ప్రారంభిస్తున్నారో అలాంటి వారిని అందరినీ కూడా చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతోమంది దూర దేశాలు ప్రయాణాలు పెట్టుకొని ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని క్షేమంగా నడిపించండి. ప్రాముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో తండ్రి ప్రభా, మరి ప్రతి చోట నీ బిడ్డలు ఉన్నారు నాయన. మరి మాకు బంధువులు, స్నేహితులు, అనేక మంది నీ బిడ్డలు, విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు మా ప్రభా. మరి ఎన్నో చోట్ల బాంబు దాడులు జరుగుతూ ఉంటుండగా నాయన మీరే కృప చూపించి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. యుద్ధ వాతావరణం తొలగించండి ప్రభా. మా తండ్రి త్వరగానైనా అది సమసిపోనట్లుగా, శాంతి నెలకొనున్నట్లుగా సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి, యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడెక్కడ అమాయక ప్రజలు తండ్రి ప్రాణాలు కోల్పోతున్నారో, ఆస్తి నష్టము, ఆత్మీయులను కోల్పోయినటువంటి పరిస్థితులు, వీటన్నిటి నుంచి నానా ప్రభా మరి వారికి అందరికీ కూడా ఆదరణ దయచేయండి, మరి సహాయం దయచేయండి. మరి మా ప్రభా త్వరగా నాయన పరిస్థితులు బాగుపడినట్లుగా సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాం నాయన. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా. ఐసీలో ఉన్నవారు, వెంటిలేటర్పై ఉన్నవారు అనేకులు ఉన్నారు. వారిని అందరినీ మీరు కనుకరించి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యమును వారికి అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చండి. మరి పనిచేయని కిడ్నీలు ఏ శ్రమంలో పనిచేయను గాక, క్యాన్సర్ వ్యాధులన్నీ కూడా సమసిపోవును గాక, మా ప్రభా తండ్రి లయమైపోవును గాక ఏ శ్రామంలో. మా తండ్రి లంగ్స్ బాగా పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రభా. బ్రెయిన్లో ఉన్న సమస్యలు, గుండెలో ఉన్నటువంటి సమస్యలు, మా ప్రభా లివర్ సమస్యలు అన్నీ కూడా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మా తండ్రి ప్రభా, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు సమస్తమును తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల, మా ప్రభా తండ్రి నరాల సంబంధిత వ్యాధులన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ఎంతమంది కష్టాల్లో ఉన్నారో, అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో, మరి న్యాయపరమైన సమస్యలతో, లీగల్ ఇష్యూస్, మరి మా ప్రభా అనేక రకాలుగా ల్యాండ్ ఇష్యూస్ ఎంతమంది బాధపడుతున్నారు, వాళ్ళందరినీ కూడా కనికరించి న్యాయం జరిగించండి ప్రభా. మా తండ్రి దేవ, ఎంతమంది స్థలాలు అమ్ముడుపోక బాధపడుతున్నారో వారికి అందరికీ స్థలాలు త్వరగా అమ్ముడుపోనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, వృద్ధులను, చిన్నారులను మీరు కాపాడి ఎంతమంది కష్టాలలో ఉన్నారో ప్రతి కష్టంలో నుంచి ప్రతి ఒక్కరిని కూడా మరి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగించండి ప్రభా. మరి తండ్రి ఎవరు కూడా నీ సహాయాలు కారు, వ్యక్తిగతంగా బలహీనులు అయినప్పటికీ తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ పరిచర్యలో పాల్గొన్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఏదైనా బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.